Sujata Diaries. This is Sujata Yalla. Today's sentence is చెప్పడం సులువు చేయడమే కష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూడండి. ఇట్స్ ఈజీ టు సే బట్ హార్డ్ టు డూ. ఇట్స్ ఈజీ టు సే బట్ హార్డ్ టు డూ. ఇది సింపుల్. ఎగ్జాక్ట్గా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇంకా అదర్ వేస్ టు సే దిస్, ఇంకా రకరకాలుగా ఎలా చేయొచ్చు చూద్దాం. సేయింగ్ ఇట్ ఈస్ ఈజీ, డూయింగ్ ఇట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. చేయడం అనేది పెద్ద సవాల్తో కూడుకున్నది, చెప్పడం చాలా ఈజీ, సులభం. ఇలా మనం అనొచ్చు. ఇట్స్ ఈజియర్ సెడ్ దాన్ డన్. ఇది ఇంకా సింపుల్. మీరు ఇట్లా కనుక ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. చూడండి, ఇట్స్ ఈజియర్ సెడ్ దాన్ డన్. చేయడం చాలా కష్టం, చెప్పడమే ఈజీ. ఓకేనా? చేయడం కంటే చెప్పడం సులువు అని. టాకింగ్ ఈజ్ సింపుల్, యాక్షన్ ఈజ్ టఫ్. టాకింగ్ ఈజ్ సింపుల్, యాక్షన్ ఈజ్ టఫ్. వర్డ్స్ ఆర్ ఈజీ బట్ యాక్షన్స్ టేక్ ఎఫర్ట్. వర్డ్స్ ఆర్ ఈజీ బట్ యాక్షన్స్ టేక్ ఎఫర్ట్. ఫిఫ్త్ వన్, ఎనీవన్ కెన్ సే ఇట్, ఓన్లీ ఎ ఫ్యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. ఓకే, అందరూ చెప్పడం అందరూ చెప్తారు, కానీ చేయడం మాత్రం కొందరే చేస్తారు. స్పీకింగ్ ఈజ్ ఎఫర్ట్లెస్, డూయింగ్ రిక్వైర్స్ స్ట్రెంగ్త్. చాలా సులభంగా చెప్పచ్చు, దానికి ఏం కష్టపడిన అవసరం లేదు, కానీ చెయ్యాలంటే చాలా కష్టపడాలి. డూయింగ్ రిక్వైర్స్ స్ట్రెంగ్త్. సెవెంత్ వన్, ఇట్స్ సింపుల్ ఇన్ వర్డ్స్ బట్ డిఫికల్ట్ ఇన్ ప్రాక్టీస్. ఇట్స్ సింపుల్ ఇన్ వర్డ్స్ బట్ డిఫికల్ట్ ఇన్ ప్రాక్టీస్. నెక్స్ట్, ఎయిత్ వన్, టాకింగ్ బిగ్ ఈజ్ ఈజీ, లివింగ్ అప్ టు ఇట్ ఈజ్ హార్డ్. మాటలు చెప్పడం చాలా అట్లా చేస్తే ఐసా పైసా అని చెప్తారు కదా, దాని ప్రకారం జీవించడం అనేది చాలా కష్టం, చెప్పినట్టుగా బ్రతకలేం. ఓకే, లివింగ్ అప్ టు ఇట్, ఏదైతే చెప్పామో దాని ప్రకారం చేయడం అనేది హార్డ్. నైన్త్ వన్, సేయింగ్ సంథింగ్ డజంట్ మేక్ ఇట్ హ్యాపెన్. ఒకటి చెప్పడం వల్ల అది అయిపోయినట్టు కాదు, చేయడం అయిపోతేనే అయిపోయినట్టు. సేయింగ్ సంథింగ్ డజంట్ మేక్ ఇట్ హ్యాపెన్. చెప్పడం వల్ల ఏమి అవ్వదు, చేయడం వల్లే అవుతుంది. లాస్ట్ వన్, ఇట్స్ ఈజీ టు మేక్ ప్రామిసెస్, హార్డ్ టు కీప్ దేర్. ఓకే, ఇక్కడ బట్ అనేది కూడా యాడ్ చేయొచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇట్స్ ఈజీ టు మేక్ ప్రామిసెస్ బట్ హార్డ్ టు కీప్ దేర్. ఓకే, కీపింగ్ ద ప్రామిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ హార్డ్ టు, isn't it? I always suggest you that choose one or two sentences among all these sentences and do practice well. Happy learning. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.